59వ డివిజన్లో వ్యాక్సిన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న మరియు గౌరవ మేయర్ సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో మా డివిజన్లో ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ కేసీఆర్ గారు ఒక్కరు కూడా వ్యాక్సిన్ లేకుండా ఉండకూడదు అనే ఆలోచనతోటి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా వారికి, మా మంత్రివర్యులకు, మా మేయర్ గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఈరోజు దేశం మొత్తం కూడా కరోనాతో అల్లకల్లోలం కావడం జరిగింది. ఫస్ట్ విడత వ్యాక్సిన్ లేని వాళ్ళు చావు అంచుల వరకు వెళ్ళి కూడా రావడం జరిగింది. కానీ వ్యాక్సిన్ వేసిన తర్వాత వ్యాధి తీవ్రత చాలా తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కంటికి కనబడని శక్తులతో ఈరోజు పోరాటం చేసి అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్ మీద ఎటువంటి అపోహలు లేకుండా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఫస్ట్, సెకండ్ డోస్ రెండు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాక్సిన్ ఒకటే కరోనా కట్టడి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వీటితో పాటు వ్యాక్సిన్ కంపల్సరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థినులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకునే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకొని ప్రభుత్వానికి పూర్తిగా సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పూర్తిగా కరోనా సమయంలో కూడా ఎంత ఇబ్బంది జరిగినా కూడా గతంలో కూడా నగరపాలక సంస్థ ద్వారా హై రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 డోసులు ముఖ్యమంత్రి గారు నేరుగా కొని మా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రోడ్ స్ట్రీట్ వెండర్స్కి అందరికీ కూడా మా ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో అందరూ కూడా వ్యాక్సిన్ వినియోగించుకున్నారు. ఇప్పుడు కూడా మా డివిజన్లో ఈ రోజు నుంచి మొదలుకొని 7 రోజులు డివిజన్లో వ్యాక్సిన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు, మేయర్ గారి ఆదేశానుసారం తప్పకుండా ఈ 7 రోజుల్లో ప్రతి ఇంటికి వ్యాక్సిన్ వేసే విధంగా ప్రోత్సహిస్తాం. అది మా బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు కూడా ఇది మన సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి ప్రతి ఒక్కరం కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వైసీపీ గోండాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చెక్ పోస్ట్ Z+ కేటగిరీ ఉన్న ఇంటి నివాసం మీదకి వైసీపీ జెండాలు, వైసీపీ గోండాలు ఎమ్మెల్యే రాళ్లతో, కర్రలతో దాడి చేయడానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధాయించిన మీద దాడి జరిగింది. నాగుల మీర, గద్దె రామ్మోహన్, అదేవిధంగా పట్టాభి, అట్లాగే ఏలూరు సాంబశివరావు, మా నాయకులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడి చేశారు రాళ్లతో, కర్రలతో. ఇది చాలా దుర్మార్గం, చాలా అమానుషం. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ మీద పోకుండా పోలీసులు అడ్డం పడ్డారు. కనకదుర్గమ్మ వారి మీద పోలీసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళనివ్వకుండా, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళనివ్వకుండా ఈ విధంగా అడ్డుకోవడం అనేది దుర్మార్గం. ఇది చాలా వినాశకాలే విపరీతలు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చి ఈ ప్రభుత్వానికి పోయే కాలం రాబట్టే ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ అరాచకాలను ప్రజలు సహించరు, బుద్ధి చెప్తారు. మీకు కావాలని ముఖ్యమంత్రి కన్సర్న్లోనే ఇవాళ ఈ దుర్మార్గం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారిని మరి కరీంనగర్ ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. గత 2 సంవత్సరాల 4 మాసాలైంది నేను పార్లమెంట్ సభ్యుడిగా తెలుసు. 2 సంవత్సరాల 4 మాసాల్లో కరీంనగరానికి సంబంధించి గతంలో వచ్చిన ఏమైనా శాంక్షన్స్ ఉంటే కాకుండా స్మార్ట్ సిటీకి సంబంధించి శాంక్షన్ ఏమైనా కాకుండా మిగతా ఏమైనా నయా పైసా రూపాయి మీరు ఎవరు తీసుకొచ్చినారని మనం స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తాము. గత పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి చొరవతోటి కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిన మాట అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి సహకారంతో అప్పటి స్థానిక శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్గ కమలాకర్ గారి సహకారంతో వినోద్ కుమార్ గారు చొరవ తీసుకొని కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఇచ్చిన ఆ స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు తప్పితే ఏమైనా ఒక రూపాయి నిధులు కరీంనగరానికి అదనంగా తీసుకొస్తే దాన్ని ప్రకటించాలనుకుంటాం. అంతేకాకుండా కరీంనగర్ నగరంలో ప్రతిరోజు కరీంనగర్ నగరంలో కార్పొరేషన్ లో ఒక రైల్వే గేట్ ఉంటే ప్రతిరోజు తిరుమలపల్లిలో ప్రజలు గంటల కొద్ది రైల్వే గేట్ వేసినప్పుడు అలా సమయాన్ని వృధా అవుతా ఉంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ తిరుమలపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఏదైనా కానీ మరి మీరు ఇంతవరకు దానికి కృష్ణలో చర్చించిన దాఖలా కానీ దానికి సంబంధించి ఏదైనా కార్యాచరణ కానీ ఏదైనా శాంక్షన్ కానీ వచ్చిందని స్ఫూర్తిగా ప్రశ్నిస్తాము. అంతేకాకుండా కరీంనగర్ నగరానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు తిరుగులేటి వేకూర్తి తర్వాత నాకు గవర్నమెంట్ స్థానంలో తిరుగులేటి ప్రతిపాదనలన్నీ కూడా కీలక దశకు చేరి నేషనల్ హైవేకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుందో ఈ వైఫల్యం కాదని చెప్పి వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతసేపు ప్రబలంగా పంపడం, ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ప్రజలను మభ్యపెట్టడం తప్పితే మీరు చేసుకునేది ఏంటని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు వరకు 7 సంవత్సరాల్లో 1,35,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే ప్రభుత్వ రంగ పక్షాలు ప్రైవేట్ సంస్థలలో లక్షలాది ఉద్యోగ రంగాలు క్రియేట్ చేసి నిరుద్యోగులు ఆదుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వ పక్షాన ఎంతమందికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేసినారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసినారని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ప్రజల అభివృద్ధికి సంబంధించి, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి మంత్రిత్వ శాఖలు పెడతారు. కానీ ఈసారి విచిత్రం చూస్తాము, కేంద్ర ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ శాఖ పెట్టి దానికి ఒక మంత్రిని నియమించి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మరి మీరు రివిజన్ చేస్తున్నమాట వాస్తవం కాదా? దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా మరి వీఆర్ఎస్ ఇచ్చుకుంటూ వారి నిరుద్యోగులుగా మార్చుకుంటే కేంద్ర ప్రభుత్వం కాదా అని చెప్పి నేను వారిని సూటిగా ప్రశ్నిస్తాను. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత 7 సంవత్సరాల్లో 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి 14 కోట్ల ఉద్యోగాల కల్పన గురించి బండి సంజయ్ ఎక్కువ కూడా మాట్లాడారు, బీజేపీ పార్టీ నాయకులు ఎక్కువ మాట్లాడారు. మరి 14 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను వంచి ప్రజలను మోసం చేసి ఈరోజు బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ ఇతర అన్ని సంస్థలు కూడా మూసేసుకున్నది మరి ప్రైవేటీకరణ
నడిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ బీజేపీ పార్టీలు అధికారంలో కేంద్ర ప్రభుత్వం కాదా అని బండి సంజయ్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైనా వంచిస్తా ఉన్నారంటే, నిరుద్యోగులు ఎవరైనా మోసగిస్తా ఉన్నారంటే బీజేపీ పార్టీ అని మీ ఘంటాపథకం. ఈ తెలంగాణకు తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులతో ఇంత విశ్వాసంతో రైతులకు సంతోషంగా ఉన్నారని చెప్పి రైతులకు తెలుసు. ఈ రోజు ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేని దద్దమ్మలు మరి పార్లమెంట్ సభ్యులు నలుగురు కాదా? ఏ ఒక్కదానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతా ఉంటే, తెలంగాణ అధోగతి పాల్చేయడానికి కుట్రలు పడుతున్నది ఈ బీజేపీ నాయకులు కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దళిత బంధు పెడితే వారు నిలబడదు, రైతు బంధు ఇస్తే నిలబడదు, రైతు బీమా ఇస్తే నిలబడదు, పండిన పంటలు ఉంటే నిలబడదు, ఉచితంగా సాగు నుంచి ఉచితంగా 20 గంటలు విద్యుత్ ఇస్తే రైతులకు వారు నిలబడదు. వారికి కావాల్సిన అశాంతి అల్లకాలలో రాష్ట్రం పూర్తిగా శాంతి పద్ధతులు చూపించి ప్రజలందరూ అల్లకూలతో ఉంటే వారికి సంతోషంగా ఉండే పరిస్థితి ఈరోజు బీజేపీ నాయకులు కనబడతారు. మీరు పాదయాత్ర కాదా, ముఖాల మీద యాత్ర చేసినా కూడా బండి సంజయ్ గారు చెప్తా ఉన్నాను, పాదయాత్ర కాదు ముఖాల మీద యాత్ర చేసినా, దేవుడి యాత్ర చేసినా కూడా మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికి కూడా మీకు ఈ రోజు 2 సీట్ల నుంచి 1 సీట్ ఇదిగా తప్పితే 2 సీట్ల నుంచి 3 సీట్లపై పరిస్థితి ఉందని తెలియజేస్తాను. ప్రజలు గమనిస్తా ఉన్నారు. 7 సంవత్సరాలు తెలంగాణ ఏ విధంగా ఉంది, 7 సంవత్సరాల ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది, అప్పుడు ఉన్న బతుకుల పరిస్థితి ఎలా ఉంది, ఈ విధంగా ఇప్పుడు బతుకుల పరిస్థితి ఎలా ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఎప్పటికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేపట్టే కార్యక్రమాలు ప్రజల కోసం చేపడతారని చెప్పి ప్రజలకు విశ్వాసం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రతి పథకానికి మాయని అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దొంగ మాటలు, అబద్ధ మాటలు, ప్రతి పథకాన్ని మీరు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు మీరు పాలిస్తున్న 10 రాష్ట్రాల్లో ఎందుకు లేవు? మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకాలు అమలు జరుగుతలేవు? ఎంతకాలం ప్రజలు మోసగిస్తారు? ప్రజలు మా గురువు గారు కోడెల గారికి మీద ఉన్న అభిమానంతో ఎవరు ఊహించలేదు, ఎందుకు చెప్తాను ఊహించలేదు. ఆ సెంటర్ నుంచి ఇక్కడ వరకు కూడా వేలాది మంది మీరు వచ్చి అది ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన. ఎందుకన్నానంటే మనుషులు పుడతాం, చచ్చిపోతుంటాం, ఎవరైనా బతకం. చనిపోయిన తర్వాత కూడా ఇన్ని వేల మంది హృదయాల్లో స్థానం సంపాదించిన కోడి సుప్రసాద్ గారు ధన్యులు కదా, ధన్యులు కదా. ఎందుకు ధన్యులయ్యారు? శివప్రసాద్ గారు ఎందుకు ధన్యులయ్యారు? అందరినీ ఎలా చెప్పుకుంటాం మనం? చాలా మంది నాయకులు పుట్టారు ఈ రాష్ట్రంలో, అందరిని కూడా ధన్యులు అంటామా, దేవుడు అంటామా? కొంతమందిని అంటాం మనం. ఆ కొంతమందిలో నా దృష్టిలో నా పచ్చి ఉన్న వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. అయితే ఎందుకు అన్నా మాట అంటే ధన్యులని, రాజకీయ నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఉన్నవాడే రాజకీయ నాయకుడు. ఆ లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్న వ్యక్తి కోడెల గారు. ఏదైనా పని అంటే చేసి తీరాలని పట్టుదల ఉన్న నాయకుడు కోడెల శివప్రసాద్. ఎదుటి మనిషిని గౌరవించి ఎదుటి మనిషి అది ఎలా పంచిపెంచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. నేను అతనితో
83లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. ఇక్కడ కోడెలి గారు 83లో పోటీ చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని పిలిచారు. రామారావు పెట్టడం తెలుసు. ఆ పిలుపుని అందుకొని మేము అప్పుడే చదువుకొని బయటకు వచ్చాం. డాక్టర్ గారు మేమంతా బయటకు వచ్చి రామారావు గారి దగ్గరికి పోటీ చేసాం. ఆ రోజు అప్పటి నుంచి కోడెలి శివప్రసాద్ గారు నేను కలిసి సుమారు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రామారావు గారికి తెలుగుదేశం పార్టీలో ఉంటూ సేవ చేసుకొచ్చాం. నాకు 82లో నాకు బాగా గుర్తు, నేను ఎమ్మెల్యే 83లో అయిన తర్వాత విశాఖపట్నంలో కోడెలి గారి గురించి గొప్పగా చెప్పేవారు. పల్నాడు పుడెట్ రానివారు. మంత్రులు ఈ నెల్లూరు మంత్రి కాదు, ఇరిగేషన్ మంత్రి ఆడికి టీఎంసీ వాడటానికో ఏదో లెక్క తెలియదు. వాడు ఇరిగేషన్ మంత్రి, అతనేమో బెట్టింగ్ల మంత్రి. సన్న బియ్యానికి మామూలు బియ్యానికి తేడా తెలియడు ఏమో పూతుల మంత్రి. గుడివాడ నాని పూతుల మంత్రి. గుడి దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్నవాడేమో దేవదాస్ శాఖ మంత్రి. గుంటూరు జిల్లాలో కానివ్వండి హోం మంత్రి ఏం పేరండి, సుచిత్ర హోం మంత్రి. మాట్లాడుకుంటే ఆశ్చర్యపోతున్నాం మేము. కోడెలి శివప్రసాద్ గారు కూడా హోం మంత్రి చేశారు తెలుసు కదా. అంత హోందాన్ని ఎస్పీ కొడుకులు కూడా వచ్చి సిల్యూట్ కొట్టవలసింది. అసలు ఈ హోం మంత్రి పోలీసులు సిల్యూట్ కొడుతున్నారండి. మామూలు పోలీసు సిల్యూట్ కొడుతున్నారు హోం మంత్రికి. ఎందుకు మరి సంక్రాంతానికి హోం మంత్రి మనకు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే దిశా చట్టం అంటారు. ఎక్కడున్న చట్టం? చట్టమే లేకుండా మాట్లాడుతుంది. ఈ దిశా చట్టం మీద ముగ్గురికి ఉరిశిక్ష తీసేసారు. అప్పుడే 29 మందికి యావజ్జీవ కారాగారం చేసినారు. అమ్మ దిశా చట్టమే లేదు కదా, ఎలాగేస్తామమ్మా? ఈ ముఖ్యమంత్రి కూడా గుర్తుందండి. అసలు ముఖ్యమంత్రినా వెంకప్పయ్య జైల్లో ఉండి చెప్పకూడదు తిన్నామా నా కొడుకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసామా? బుద్ధులు ఎలా పోతాయండి? దిశా చట్టం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు. దిశా చట్టం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు. రాయి కరెక్ట్ ఇది రాయాలంటే వాళ్ళు బాగా రాలి, కేసులు చేస్తాడు, వాళ్ళు బాగా రాలి. ఇంకా గౌరవం ఏంటంటే దిశా చట్టం పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఓపెన్ చేశారండి. దిశ పోలీస్ స్టేషన్ అని మంత్రులు ఈ నెల్లూరు మంత్రి కాదు, ఇరిగేషన్ మంత్రి ఆడికి టీఎంసీ వాడటానికో ఏదో లెక్క తెలియదు. వాడు ఇరిగేషన్ మంత్రి. అతనేమో బెట్టింగ్ల మంత్రి. సన్న బియ్యానికి మామూలు బియ్యానికి తేడా తెలియడు ఏమో పూతుల మంత్రి. గుడివాడ నాని పూతుల మంత్రి. గుడి దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్నవాడేమో దేవదాస్ శాఖ మంత్రి. గుంటూరు జిల్లాలో కానివ్వండి హోం మంత్రి ఏం పేరండి, సుచిత్ర హోం మంత్రి. మాట్లాడుకుంటే ఆశ్చర్యపోతున్నాం మేము. కోడెలి శివప్రసాద్ గారు కూడా హోం మంత్రి చేశారు తెలుసు కదా. అంత హోందాన్ని ఎస్పీ కొడుకులు కూడా వచ్చి సిల్యూట్ కొట్టవలసింది. అసలు ఈ హోం మంత్రి పోలీసులు సిల్యూట్ కొడుతున్నారండి. మామూలు పోలీసు సిల్యూట్ కొడుతున్నారు హోం మంత్రికి. ఎందుకు మరి సంక్రాంతానికి హోం మంత్రి మనకు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే దిశా చట్టం అంటారు. ఎక్కడున్న చట్టం? చట్టమే లేకుండా
టీవీలో చదువుతున్నప్పుడు మాట్లాడుతుంది ఈ దిశా చట్టం మీద ముగ్గురికి ఉరిశిక్ష తీసేసారు అప్పుడే 29 మందికి యావజ్జీవ కారాగారం చేసినాడు. అమ్మ దిశా చట్టం లేదు కదా ఎలాగేస్తావు అమ్మా? ఈ ముఖ్యమంత్రి కూడా గుర్తుందండి అసలు ముఖ్యమంత్రినా వెంకప్పయ్య జైల్లో ఉండి చెప్పకొడి తిన్నామా నా కొడుకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసామా? బుద్ధులు ఎలా పోతాయండి? దిశా చట్టం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు. దిశా చట్టం లేదు, ప్రెస్ వాళ్ళు కూడా తెలుసు. కానీ రాయి కట్ట ఇది రాయాలంటే వాళ్ళు బాగా రాలి, కేసులు చేస్తాడు, వాళ్ళు బాగా రాలి. ఇంకా గౌరవం ఏంటంటే దిశా చట్టం పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఓపెన్ చేశారండి. దిశ పోలీస్ స్టేషన్ అని. అమరరాంబాబు గారికి గంట కావాలట, మా అవంతి శ్రీనివాసరావుకి అరగంట చాలట. ఇదండి మంత్రులు కావాలి, అదండి మన ప్రభుత్వం, అదండి మన రాష్ట్రం తాలూకు రాజకీయ వ్యవస్థ. ఇవన్నీ కూడా ఒకసారి చెప్పాలని చెప్పాడు. ఉండాలి అనుకున్నాం రాజకీయాలు మాట్లాడకూడదని. మిమ్మల్ని చూసిన దాన్ని నాకు కలిసిపెట్టి మాట్లాడాలి. మీ అందరూ కూడా ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినటువంటి ఆ కుటుంబాన్ని మీరే కాదు మీతో పాటు మీరు కూడా ఆదుకోవడానికి అందరూ కూడా అంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి వేళ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు మొన్న. ఇప్పుడు చిన్న కొడుకే ముఖ్యమంత్రి అండి. అసలు చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్ ఎలాగ ఉపయోగిస్తాడు? గుర్తుండాలి కదా ముఖ్యమంత్రికి, గుర్తుండాలి కదా. నిన్న మొన్న కానీ నెల్లూరులో కత్తి పొడిస్తారు ఏమండి ఎడిగారు? నిన్న మొన్న నెల్లూరులో పొడిస్తారు కదా. నెల్లూరులో కత్తి కూడా పొడుచుకున్నారు, గుంటూరులో కత్తితో పొడుచుకున్నారు. నిన్న విశాఖపట్నంలో ఇద్దరు చిన్న అమ్మాయిల మీద రేపు జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఇద్దరు అమ్మాయిల మీద రేపు. ఈవేళ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 300 మహిళల మీద హోమినిస్ట్ గారు బాధ అనిపించలేదా? ఈ ఆడవాళ్ళ మీద ఇంత మంది అక్షయచరం లేదు, బాధ అనిపించలేదమ్మా? మీకు సిక్కు లజ్జ లేదా? సిక్కు లజ్జ ఉంటే మీ ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగింది కాబట్టి మీకు నిజంగా సిక్కు లజ్జ ఉంటే ముందు రాజీనామా చేయి, పౌసు ఉంటే రాజీనామా చేయి. నేను చేయలేకపోతాను, పదవి చేయలేకపోతాను, నా ఛాన్స్కారం చెప్పి రాజీనామా చేయి. గౌరవం ఇటువంటి పరిపాలన మనం ఉన్నాం. దయవుంచి అందరూ కూడా ఈవేళ మీకు మనం చేస్తాను. ఈవేళ మీరు అందరూ అనుకోవచ్చు ఎవడా ఏళ్ళే మనకెందుకు, ఏమైపోతుంది మనకెందుకు అనుకుంటే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించాలి. ఏంటంటే ఇన్ని లక్షల కోట్ల అప్పులా అండి. ఎవరు తీర్చారు? బాబు తీర్చారు, నువ్వు తీర్చారు, ఎవరు తీర్చారు అప్పులండి? మనమే తీర్చుకోవాలి, మళ్ళీ మనమే పనులు వేసుకోవాలి, మనమే తీర్చుకోవాలి. ఇవాళ చూశారు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి. ఇవాళ అంటాడు అన్ని పడతా బ్రాంచ్ అనుకుంటాడట. చికెన్ చెప్పాను దాకా ఇంకో పని చేయండి రా, పని చేయమండి ప్రభుత్వాన్ని కూర్చొని బ్రాంచ్ తీసే చీకులు కూడా చీకులు అది కూడా అమ్మించుకుంటుంది. మీరు అమ్మించుకోండి. సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్ కూడా ఇల్లేమేస్తారట. ఏంటంటే నాకు అర్థం, ఈ ముఖ్యమంత్రి చేసి పని అండి. ఇంకా పని చేయమన్నాను, సలహా చెప్తాను నేను. ఇంటింటికి మల్లెపూలు అమ్ముకోమన్నాను. ఇంటింటికి మల్లెపూలు కూడా అమ్ముడు బాగుంటుంది కదా. దానికి అధ్యక్షుడిగా మీ అంబటి రాంబాబుని పెట్టమన్నా. అందరికీ నమస్కారం. గతంలో ఏప్రిల్ మంత్లో when the MPTC ZPTC elections counting was supposed to be done on 10th of April because of some court cases దాంట్లో వాయిదా పడింది.
ఇప్పుడు నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు పరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ 19th September 2021 సండే రోజు మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సండే 19th September మార్నింగ్ 8 AM నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మన జిల్లాలో కూడా ఈ అన్ని మండలాల్లో 38 మండల్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ అండ్ 37 మండల్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గతంలో పోలింగ్ జరిగింది. 19th September రోజు కౌంటింగ్ జరుగుతుంది. మనకి 10 లొకేషన్స్లో కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ 10 లొకేషన్స్లో. ఆ 10 లొకేషన్స్లో కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మనకి కొంత షార్ట్ నోటీస్ ఉంది, 3 days టైం మాత్రమే దొరికింది. సో ఈ 3 days టైంలో అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. మటీరియల్ గతంలో పంపించిన మటీరియలే ఇప్పుడు వెరిఫై చేస్తూ ఆ మటీరియల్ వాడుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకి 38 మండలాల్లో 38 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్డర్స్ ఇచ్చాము. దాంతోపాటు ప్రతి మండలానికి 2 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ AROs కూడా ఉన్నారు. టోటల్ 590 ఎంపీటీసీస్, జిల్లాలో అంతా కలిపి 590 ఎంపీటీసీస్, 37 జెడ్పీటీసీస్ కౌంటింగ్ చేయబోతున్నాము. ఈ 10 కౌంటింగ్ లొకేషన్స్లో కలిపి 612 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు ప్రతి ఎంపీటీసీకి ఒక టేబుల్, ప్రతి జెడ్పీటీసీకి ఒక టేబుల్ అని చొప్పున మనం చేయాల్సి ఉంది. ఈ రెండు కలిపేస్తే 590 ఎంపీటీసీస్ ప్లస్ 37 జెడ్పీటీసీస్ అయితే 627 అవుతుంది. బట్ కొన్ని చోట చిన్న హాల్స్ ఉండడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ 627 వీఆర్ డూయింగ్ 612 టేబుల్స్. దానికోసం కావాల్సిన కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఇది రిజర్వ్ కలిపి మనకు కావాల్సిన 612 టేబుల్స్కి 612 కౌంటింగ్ సూపర్వైజర్స్, 612 అసిస్టెంట్ సూపర్వైజర్స్ అండ్ ఇంటూ 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ కావాల్సి ఉన్న చోట మనం దాదాపు 30% ఎక్స్ట్రా తోటి గతంలోనే 4301 టోటల్ సిబ్బందులకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. టుమారో మార్నింగ్ అన్ని కౌంటింగ్ లొకేషన్స్లో, ఈ 10 లొకేషన్స్లో వాళ్ళ కౌంటింగ్ హాల్స్లో ఒక హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, కౌంటింగ్ అరేంజ్మెంట్స్, టేబుల్స్ ఎలా ఉన్నాయి, బ్యారికేడింగ్ ఎలా ఉంది, అవి అన్నీ కూడా వాళ్ళకి ఒక హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఫ్యామిలియరైజేషన్ విత్ ద కౌంటింగ్ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. దానికోసం రేపు మార్నింగ్ 9:30 అందరూ కూడా వాళ్ళ మండల్ ROs దగ్గర, రిటర్నింగ్ ఆఫీసర్స్ దగ్గర రిపోర్ట్ చేయాలి కోసం మనం ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. దీంతోపాటు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ తరఫు నుంచి ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఆఫీషియల్గా కమ్యూనికేషన్ ఇస్తున్నారు ఈ కౌంటింగ్ లొకేషన్, కౌంటింగ్ ప్రాసెస్, డేట్ అండ్ టైం గురించి. మీ ద్వారా కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనము చెప్తున్నాము. వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ ఏదైతే ఏర్పాటు చేయాల్సి ఉంది, అపాయింట్ చేయాల్సి ఉంది, ఆ కౌంటింగ్ ఏజెంట్స్ ఇచ్చిన ప్రొఫార్మాలో, ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రొఫార్మాలో కౌంటింగ్ ఏజెంట్ అప్లికేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఈరోజు మ్యాక్సిమం బై టుమారో 5 PM వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. ఇస్తే రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ పోలీస్ ఆఫీషియల్స్ తోటి డిస్కస్ చేసి అది యాంటీసిడెంట్ వెరిఫై చేసి వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్ పాస్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఈ కౌంటింగ్ ఏరియాలో అలౌ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏరియాలో ఏదైతే కౌంటింగ్ లొకేషన్ ఉంది అక్కడి నుంచి 50 meters, 100 meters ఇలాంటి 2 లేయర్స్లో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయమని సెక్యూరిటీ సిబ్బందులకి చెప్పడం జరిగింది. బందోబస్తు ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. విదిన్ దిస్ 100 meters ఆర్ కొన్ని లొకేషన్స్లో బేస్డ్ ఆన్ ద లోకల్ సినారియో, చాలా రెసిడెన్స్ అవి ఉంటే లోకల్ సినారియోని బట్టి ఎవరు కూడా ఈ 100 metersలో ఆథరైజ్ పర్సన్ తప్ప ఎవరు కూడా ఎంటర్ అవ్వడానికి లేదు. వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ఉన్న వాళ్ళే లోపల వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే కౌంటింగ్ నడుస్తుంది, కౌంటింగ్ ఏజెంట్స్ ఉండొచ్చు, కౌంటింగ్ స్టాఫ్ ఉండొచ్చు, మన రిటర్నింగ్ ఆఫీసర్ స్టాఫ్ ఉండొచ్చు, గవర్నమెంట్ సిబ్బందులు ఉండొచ్చు, అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో కోవిడ్ ప్రోటోకాల్కి ఫాలో చేయాల్సి ఉంది. SEC ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏదైతే నోటిఫికేషన్ మనకి నిన్న రాత్రి విడుదలైంది, ఆ నోటిఫికేషన్లో కూడా చాలా పెద్ద ఎత్తున కోవిడ్ ప్రోటోకాల్ మీద ఎంఫసిస్ ఇచ్చి ఉన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కి మనము ఒక కిట్ లాగా కొన్ని గ్లోవ్స్, మాస్క్స్, శానిటైజర్స్ ఇవి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి స్ట్రాంగ్ రూమ్ బయట ఎవరైతే
మన మనుషులు ఎవరైతే బ్యాలెట్ బాక్సెస్ పట్టుకొని వెళ్ళి కౌంటింగ్ టేబుల్స్ దగ్గర అందజేస్తారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా గ్లోవ్స్, మాస్క్స్ అండ్ వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ పీపీఈ కిట్స్ ఇవి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. కౌంటింగ్ సెంటర్స్ బయట కూడా అన్ని కౌంటింగ్ లొకేషన్స్లో ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టుకొని అక్కడ అన్ని మందులు ఉండేటట్టు, తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి, కౌంటింగ్ ఏజెంట్స్కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయినా జరిగి ఉండాలి, లేకపోతే వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయినా ఈ కోవిడ్ టెస్ట్ అయినా చేసి ఉండి నెగటివ్ ఉన్న వాళ్ళే ఇక్కడ రావాలి అని కూడా స్పెసిఫిక్గా కమ్యూనికేషన్ మనకి కమిషన్ నుంచి వచ్చింది. దాన్ని బట్టి ఎవరైతే వ్యాక్సినేషన్ చేయలేని ఉంటే అసలు ఇంకా వ్యాక్సినేషన్ జరగలేదు, ఈ 10 లొకేషన్స్లో ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్ కూడా పెట్టేస్తున్నాము. సో అక్కడే దిస్ విల్ బి ఓన్లీ వ్యాలిడ్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్. జనరల్ పబ్లిక్ కోసం ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఆ రోజు వర్తించదు, అక్కడ వ్యాక్సినేషన్ సెంటర్స్ కూడా ఫెసిలిటేట్ చేస్తాము. బట్ ముందు నుంచి ఆల్రెడీ వ్యాక్సిన్ చేసి వాళ్ళు ఉంటే, వాళ్ళ దగ్గర కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటే వాళ్ళు అది పట్టుకున్న తర్వాతనే కౌంటింగ్ ఏజెంట్ పాసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లేకపోతే కౌంటింగ్ ఏజెంట్ పాసెస్ కూడా ఇవ్వడానికి కుదరదు. అందరూ వ్యాక్సిన్ చేసి ఉన్నారు అని మేము అనుకుంటున్నాము. వాళ్ళ దగ్గర మొబైల్లో మెసేజ్ వచ్చి ఉంటుంది, లేకపోతే సర్టిఫికేట్స్ ఉంటాయి, అది చూపిస్తే కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అది చూపిస్తే దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అని. సో బేస్డ్ ఆన్ దట్ ద కౌంటింగ్ పాసెస్ విల్ బి గివన్. సో దీస్ ఆర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ మెసేజ్ టు బి గివన్ టు ఎవ్రీబడి. సో అక్కడ ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఈ కోవిడ్ ప్రోటోకాల్ పాటించమని చెప్పాల్సిన అవసరం ఉంది. అందరికీ సహకరిస్తూ ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా, గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని జిల్లాల్లో జనరేటర్స్ లేవడము, లేకపోతే పవర్ సప్లై ఇష్యూస్ రావడం, అలాంటి కొన్ని ఇష్యూస్ జరిగినాయి. సో ఇప్పుడు అన్ని లొకేషన్స్లో జనరేటర్ సెట్స్ కూడా పెట్టమని చెప్పడం జరుగుతుంది. ప్రతి లొకేషన్ డీజే సెట్స్ అందుబాటులో ఉంచాలి. ప్రతి కౌంటింగ్ హాల్లో మనకి టోటల్ 68 హాల్స్ ఉన్నాయి. 68 హాల్స్లో ప్రతి చోట ఒక వీడియోగ్రాఫర్ హ్యాస్ టు బి పుటప్, సో దట్ కంటిన్యూస్లీ అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీ ఆ వీడియోగ్రాఫర్ నమోదు చేయాలి. హీ హ్యాస్ టు క్యాప్చర్ ఇట్ ఇన్ ద వీడియో. దెన్ వెబ్ కాస్టింగ్ కూడా షార్ట్ టైం ఉండడం వల్ల ఇప్పుడు మనము వెరిఫై చేస్తున్నాం. ప్రతి కౌంటింగ్ హాల్లో ఒక కంటిన్యూస్ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడెక్కడ అది బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది equipment and material we will try to ensure that, but videographer అయితే 100% each and every counting hall videographer has to be maintained. So this is the general information.
పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ని రీమోడలింగ్ చేసుకుని నూతనంగా ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకనంటే ఈ రోజున వైద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం అన్ని రకాలుగా ఖర్చు చేస్తూ ఉంది. వైద్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఈ రోజున గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా నూతనంగా ఆధునీకరించుకుంటూ ఉన్నాం. ప్రతి సచివాలయములో కూడా ఒక్కొక్క క్లినిక్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి మన జీవితంలో ఎక్కువ మంది వైద్యానికి వారు ఆదాయంలో ఎక్కువ శాతం ఖర్చు పెడుతూ ఉన్నారు. దాన్ని వైద్యం భారం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగానే చేయూతనిస్తూ ఉంది. మన నరసాపురం నియోజకవర్గంలో మరి మన మొగల్తూరు మండలంలో కానీ నరసాపురం మండలంలో కానీ 3 PHCs ఉన్నాయి. 3 PHCsకి సుమారు నాడు నేడు ద్వారా 1,13,00,000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాం. మరి మొగల్తూరుకి అయితే 53 లక్షల రూపాయలు, తూర్పుతాళ్ళకి అయితే 32 లక్షల రూపాయలు, ఎల్బీ చర్ల అయితే 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాం. మరి అలాగే నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి 2 PHCలు, ఒకటి 29వ వార్డులో, 2 5వ వార్డులో ఉన్నటువంటి PHCని రెండింటినీ కూడా సుమారు 20 లక్షల రూపాయలతోటి ఆధునీకరణ చేసుకున్నాం. అలాగే ఒక ఎడిషన్ సబ్ సెంటర్ కావాలని అంటే మరి 22వ వార్డులో సుమారు 80 లక్షల రూపాయలతోటి ఒక కొత్తగా మరి PHCని నిర్మించుకుంటూ ఉన్నాం. మరి ఇలాగా ఈ టౌన్, అర్బన్, రూరల్లో కలిపితే సుమారు 2,10,00,000 రూపాయలతోటి ఉన్నటువంటి PHCని కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ని కానీ రీమోడల్ చేసుకుంటూ ఉన్నాం. మరి అలాగే మేజర్గా CHCని కూడా సుమారు ఈ సంవత్సరం మరి 16 కోట్ల రూపాయలతోటి నరసాపురంలో ఉన్నటువంటి PHCని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే మరి ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో మొన్న ఒక వారం రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ వాళ్ళందరికీ తీసుకుపోయి లైవ్గా నువ్వు చేయని రోడ్లు అన్నీ కూడా చూపించిన ఈ ప్రెస్ల సాక్షిగా చూపించిన ప్రెస్ వాళ్ళ సాక్షిగా ఏసీఆర్ చెప్తా ఉన్నా. ఒక్కసారి మా పార్టీ ఆఫీస్ బయట నువ్వు వేయని రోడ్ ప్రారంభం చేసినాం. రేపు నువ్వు ఇంటికున్న వాడకి, నువ్వు ఏ ఇంటికున్న వాడ బోర్నపల్లి సైదాపూర్ రోడ్కి నువ్వు రోడ్ వేయలేదో మేము ఆ రోజు లైవ్గా తీసుకుపోయి చూపించగానే మా ఆర్థిక శాఖ మంత్రి ఆయన హరీష్ అన్న, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 6 కోట్ల రూపాయలతోని ఆ రోడ్డు శాంక్షన్ చేసిండ్రు. రేపు కొబ్బరికాయ కొడుతున్నాం. నెల 15 రోజుల లోపల ఆ రోడ్డు మొత్తము చకచక మెరిపిస్తున్నాం. ఇది మిస్టర్ కేసీఆర్ గారి పని, మిస్టర్ ఈటల రాజేందర్, ఇది కేసీఆర్ సార్ పని. నువ్వేం చేసినావు? నీకు ఎందుకు వేయాలి ఓట్లు ఈ ప్రాంత ప్రజలు? జవాబు చెప్పు. నువ్వు ఓకే, నువ్వు రాజీనామా చేసినావు, నీకు ఎందుకు ఓటేయాలి? నువ్వు ఓటేస్తే ఈ ప్రాంత ప్రజలకి ఏమి లాభం అవుతుందో ఒక్కసారి జవాబు చెప్పు. నేను 100 చెప్తా. టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ఎన్ని పనులు అవుతాయో నేను చెప్తా. నువ్వే గెలిస్తే నాశనం కావడానికి మేము సిద్ధంగా లేం. ఈ మీడియా ద్వారా హుజురాబాద్ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, యావత్ హుజురాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా. మొన్న దుబ్బాక నుంచి ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చిండు. ఆ పెద్ద మనిషి నాకేం చెప్పిండు తెలుసా? ఆ పెద్ద మనిషి ఎవరో కూడా నాకు తెలియదు, కానీ వచ్చి నాకు చెప్పిపోయిండు, అన్నా నీ ద్వారా ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి చెప్పు, దుబ్బాకల వ్యక్తిగా రఘునందన్ రావు గెలిచిండు బీజేపీ పార్టీగా, కానీ ప్రజలుగా మేము ఓడిపోయినాము. ఈ హుజురాబాద్ ప్రాంత ప్రజల్ని ఆ తప్పు చేయొద్దని చెప్పు అని అన్నాడు. ఎందుకన్నా అని నేను అడిగిన. ఎందుకన్నా నేను అడగంగానే
ఇవాళ రఘునందన్ రావుని మేము గెలిపించుకుంటే కనీసం 1 లక్ష రూపాయల మోరీ కూడా పోయలేకపోతుండు, 1 లక్ష రూపాయల సీసీ రోడ్ కూడా వేయలేకపోతుండు. ఇది మా పరిస్థితి దుబ్బాకల. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, హుజురాబాద్లో ఈ ముచ్చట చెప్పు ప్రతి గ్రామంలో అని నాకు వచ్చి చెప్పిపోయింది. కానీ నేనేం చెప్పినా తెలుసా పెద్ద మనిషికి, అయ్యా పెద్ద మనిషి, మా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు మీ దుబ్బాకలక్క పిచ్చోళ్ళు కాదు, మా హుజురాబాద్ ప్రాంత ప్రజలు చాలా తెలివికల్లోలు. రేపు ఈటల రాజేందర్కి డిపాజిట్ పోడగొడతాడు ఈ ప్రాంతంలో. మేము రెపరెపల టీఆర్ఎస్ పార్టీ జెండా ఆడిస్తామని చెప్పి నేను చెప్పిన ఆయనకి. దయచేసి హుజురాబాద్ ప్రజలారా ఇది గమనించండి. దుబ్బాకల ఎట్లయితే ప్రజలు నష్టపోయిందో మనం ఎవ్వరం కూడా నష్టపోవద్దు. మీ గురించి నేను ధైర్యంగా, మీరు నాకు ఓట్లు కాకముందే రేపు ఈటల రాజేందర్కి డిపాజిట్ పోతుందని నేను ధైర్యంగా చెప్పిన. నా మాట మీరందరూ కూడా గౌరవించి, కేసీఆర్ సార్ మాట గౌరవించి, హరీష్ అన్న మాట గౌరవించి, గెల్లు సీను మాట గౌరవించి రేపు గెల్లు సీనుని హరీష్ అన్నకు వచ్చిన మెజారిటీ కంటే పెద్ద మెజారిటీతోని హుజురాబాద్ ప్రాంత ప్రజలు గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నువ్వు మా హరీష్ అన్న తిడుతున్నావే, మా హరీష్ అన్న చేస్తున్న తప్పు ఏముందే రాజేందర్ అన్న? ఒక్కసారి చెప్పు జవాబు. ఎవరన్నా అయ్యా హరీష్ అన్న మాకు ఈటల రాజేందర్ గారు పెన్షన్ పెట్టియలేదంటే, పెన్షన్ పెట్టియలేదా బిడ్డ, అయ్యో పాపము అని చెప్పి మా హరీష్ అన్న పోయి పెన్షన్ పెట్టిస్తుండు. అది తప్ప? ఇక మా జమ్మికుంట వాడోళ్ళు వచ్చి అయ్యా మా వాడలో రోడ్ లేదు అని అడిగితే మా అన్నని ఎస్ నేను ఆ రోడ్ వేపిస్తా అని చెప్తున్నాడు. అది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారు మొన్న కళ్యాణ లక్ష్మి ఇప్పియలేదు అంటా, నాకు కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదు, దయచేసి కళ్యాణ లక్ష్మి చెక్ ఇప్పి అంటే ఇప్పిస్తున్నది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హౌస్ ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్తా ఉన్నాడు. అరే నీకు సిగ్గు శరం అనిపిస్తలేదా రాజేందర్ అన్న ఈ మాట మాట్లాడడానికి? మేము 1 రూపాయి పంచింది ఒక్క దగ్గరనే చూపి, నువ్వు పంచింది ప్రతి దగ్గర నేను చూపిస్తా. ఇలా 1 ఎకరం అమ్మితే 1 ఎలక్షన్ కొట్లాడతా అన్నది నువ్వు కాదా? అట్లా నాకు 1 ఎకరం కాదు 200 ఎకరాలు భూమి ఉన్నది. ఇలా 1 ఎకరం 10 కోట్లకు అమ్ముతా, నేను ఎలక్షన్ కొట్లాడతా, అట్లాంటివి నాకు 200 ఎకరాలు ఉన్నాయని అన్నది నువ్వు కాదా రాజేందర్ అన్న? ఇలా ఆ భూములు అమ్మి, నీ అవినీతి సొమ్ముతో కొన్న భూములు అమ్మి ఇవాళ ఈ ప్రజల మీద ఖర్చు పెట్టి కొనుక్కోవాలనుకుంటున్న ఓట్లను నువ్వు కాదా రాజేందర్ అన్న? దీనికి జవాబు చెప్పు. స్వయంగా నీ సతీమణి నీ ఆస్తులు, మా ఆస్తులన్నీ అమ్మి కూడా హుజురాబాద్ ఎలక్షన్కి పెట్టి ప్రజలకి పైసలు పంచుతాము అని అన్నది వాస్తవం కాదా రాజేందర్ అన్న? ఈ ప్రజలకి జవాబు చెప్పు నువ్వు. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇలా కుట్టు మిషన్ వంచింది వాస్తవం కాదా? గడియారాలు వంచింది వాస్తవం కాదా? బొట్టు బిల్లలు వంచింది వాస్తవం కాదా? ఇలా కుట్టు మిషన్లు వంచినవి వాస్తవం కాదా? ఇవాళ బొట్టు బిల్లలకి ఇవాళ బొట్టు అది కుంకుబర్నీలు వంచుతున్నాయి తెచ్చినవి వాస్తవాలు కాదా రాజేందర్ అన్న? ఇవన్నీ నిజము చెప్పు నువ్వు. ఇవాళ ఏ ఊరికి పోతే ఇగో ఉంచుకో బిడ్డ 10,000, ఉంచుకో బిడ్డ 1,00,000 రూపాయలు, ఉంచుకో బిడ్డ 5 లక్షల రూపాయలని పంచేది నువ్వు కాదా రాజేందర్ అన్న? నేను 100 ఊర్లలో చెప్తా, 100 మంది పేర్లు నువ్వు పోయి పైసలు ఉంచుకో అని చెప్పింది. ఈ డబ్బులు వంచుతుంది అవినీతి సొమ్ముతోని సంపాదించిన డబ్బుని ఇవాళ ప్రజల ముఖాన కొట్టి ఓట్లేసుకోవాలని నువ్వు అనుకుంటే నీ భ్రమ రాజేందర్ అన్న. నీవి 17 ఏళ్ళు నిన్ను చూసిర్రు, నీతోని ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితులు లేరు. నువ్వు అంత పెద్ద గడ్డపారవై ఉంటే మరి నువ్వు బయటికి పోయినప్పుడు ఇక్కడున్న నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకున్న నాయకులే కదా, మరి ఏ ఒక్క నాయకుడు ఎందుకు నీతోని రాలేదు? దీనికి జవాబు చెప్పు మిస్టర్ ఈటల రాజేందర్ గారు. అంటే ఇప్పుడు నీ గడ్డపార పోయి బాయిలో పడుతుంది, ఆ బాయిలో మునిగిపోయిన గడ్డపార అని అనుకొని అందరికి అర్థమైపోయి ఎవ్వరు కూడా నీతో రాలే. తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు కూడా మోసం చేయదలుచుకోలేదు కాబట్టి నిన్ను కాదనుకొని ఎస్ మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జెండానే
ఇవాళ హుజరాబాద్లో మేము ఎగిరేస్తాం. హుజరాబాద్ గడ్డ టీఆర్ఎస్ పార్టీ అడ్డా అని ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా డిసైడ్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇక మాట్లాడుతూ ఉన్నాడు, దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దళితుల గురించి? 3 ఎకరాల భూమి ఏది, ఎందుకు వంచుతలేవు ఈ మిస్టర్ కేసీఆర్ గారు అని ఈటల రాజేందర్ అడుగుతా ఉన్నాడు. మరి ఈటల రాజేందర్ నేను అడుగుతా ఉన్నా, 7 సంవత్సరాల నుంచి నువ్వే మంత్రివి కదా, ఆర్థిక శాఖ మంత్రివి కూడా నువ్వే కదా, అప్పుడు ఎందుకో ఈ 3 ఎకరాలు ఎక్కడి నుంచి పంచుతావు అని చెప్పి ఎందుకు అప్పుడు కేసీఆర్ గారిని నువ్వు అడగలేదు? అప్పుడేమో నీ పదవి మోజుండేనా? నీ పదవి కోసం అని చెప్పి నువ్వు ఆ రోజు ప్రజల్ని ముంచదలుచుకున్నావా? ఇలా నీ పదవి నువ్వు అవినీతి పరువును వెనక ఇవన్నీ గుర్తొస్తున్నాయా? నేను చెప్తున్నా, ఎస్ భూమి లేదు, భూమి లేక ఇవ్వలేకపోతున్నామని ఇలా కేసీఆర్ గారు దళితుల కోసం మరొక అంబేద్కర్ లాగా ఇలా ప్రతి దళిత కుటుంబానికి ఆదుకోవడానికి అంబేద్కర్ లాగా మరో అంబేద్కర్ కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇవాళ ప్రతి దళితుల అకౌంట్లో వేసిండ్రు. మిస్టర్ రాజేందర్ గారు ఇది మర్చిపోకు. ఏమన్నావు నువ్వు మొన్న దళిత బంధు మా మీటింగ్ కేసీఆర్ సార్ వస్తున్నప్పుడు? ఇది ఉట్టిగానే కేసీఆర్ సార్ అనౌన్స్ చేస్తాడు, ఏమీ చేయడు రూపాయి మీకు ఇయ్యడని చెప్పిండు. మరి ఇవాళ మా హుజరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి దళిత కుటుంబాల అకౌంట్లో 10 లక్షల రూపాయలు మేము వేసినాం కదా. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు ఇవాళ దళితులది చెప్పు ఈటల రాజేందర్. నీ మోసపు మాటలకు దళితులందరినీ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈయన ఆ రోజు ఏం చెప్పిండు మీ అందరికీ? మీకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ వేయడని చెప్పిండు కదా. మరి ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఈ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రతి దళితుని అకౌంట్లో వేసిండు కదా. మరి దీన్ని బట్టి ప్రతి దళితుడు ఆలోచన చేయాలి, ఎట్లా ఈటల రాజేందర్ తప్పు దారి మనం పట్టిస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇకపోతే అంటాడు ఇవాళ 1,70,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి, దళితులకు ఎక్కడి నుంచి చేస్తాడు అని అన్నవే. ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ వేసుకొని ఇవాళ 20,000 దళిత కుటుంబాలకి ఇవాళ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో వేసిండే, అట్లనే వేస్తాడు. ఎందుకు గజ గజ వణుకుతురు? 17 లక్షల దళిత కుటుంబాలు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు నువ్వు ఈ దళితులకి 10 లక్షల రూపాయలు ఇస్తా ఉంటే నీకేం కడుపునొస్తున్నాయి ఈటల రాజేందర్? ఎందుకు వేయొద్దని చెప్తున్నావు దళితులకి? నువ్వు దళిత వ్యతిరేకాన్ని మాకు తెలుసు, ఎట్లా దళితుల భూమిని గుంజుకున్నావు. ఇలా దళితులు బాగుపడు నీకు ఇష్టం లేదా? దీనికి జవాబు చెప్పు ఒక్కసారి. ఇవన్నిటికీ ఏం మాట్లాడు ఈటల రాజేందర్ గారు? పూర్తి సహనం కోల్పోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, నిన్నటి రోజు మాజీ స్పీకర్, మాజీ శాసనసభ్యులు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి కోడెల శివప్రసాద్ గారి 2వ వర్ధంతి. దాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైనటువంటి నకరికల్లు మండలంలోని కళ్ళగుంట గ్రామంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా తెలుగుదేశానికి చెందినటువంటి నాయకులు ఆ ఊర్లో ఒక మీటింగ్ పెట్టారు. కోడెల శివప్రసాద్ గారిని కొనియాడారు. వారిని కొనియాడటానికి లేదా వారి గొప్పతనాన్ని చెప్పడానికి వారు చేసిన ప్రయత్నాన్ని మేమేమి తప్పుపట్టడానికి సిద్ధంగా లేము. అయితే ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రివర్యులు 5 సార్లు
శాసనసభ్యుడిగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు ఆ రకంగా మాట్లాడాడు అంటే అందరూ ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితి. అది మాట్లాడిన తర్వాత, అది విన్న తర్వాత, అది చదివిన తర్వాత బహుశా ఈ అయ్యన్న పాత్రుడు అని ఒక లీడర్కి తన పార్టీ తాను ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఆయనకి ఏమన్నా పిచ్చెక్కిందా అని అనిపించేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మా పార్టీ నాయకుల్ని, అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు చెప్పడానికి కూడా సాధ్యం కాదు, అసభ్యంగా ఉంటాయి. బూతు పదజాలాన్ని వాడాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్యంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం ఖండించదగినది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ విధంగా మాట్లాడిన వారి మీద లాస్ట్ ఇయర్ ఇక్కడ చదవాలి, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను స్కూల్లో. ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో మరి ఇక్కడ ఒక స్కూల్ని, గవర్నమెంట్ స్కూల్ని నాడు నేడు ప్రోగ్రాంలో ఏ విధంగా రీమోడలింగ్ చేశారన్నది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా. నిజంగా మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజున మనమందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటుంది అనేది. గత ప్రభుత్వాలలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలామంది చాలా తక్కువ చేసి మాట్లాడటం, చులకన భావంతో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారా మీ పిల్లలు అనే విధంగా మాట్లాడటం జరిగింది. కానీ ఈ రోజున మన గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడుతూ మరి ఇక్కడంతా కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఏ స్కూల్ యొక్క బిల్డింగ్ చూసినా, ఏ స్కూల్ యొక్క ఫర్నిచర్ చూసినా, కాంపౌండ్ వాల్స్ చూసినా, లేదా క్లాస్ రూమ్స్ వాల్స్ చూసినా కార్పొరేట్ స్కూల్స్కి పోటీగానే నిలబడ్డాయి. ఈ రోజున మరి విద్యాశాఖలో మొదటిగా తీసుకొచ్చిన మార్పు ఏంటంటే, పిల్లలందరినీ కూడా స్కూల్లో ఉండాలి, స్కూల్ బయట ఎవరు ఉండకూడదు, బాల కార్మిక వ్యవస్థ అనేది అసలే ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తల్లికి బాధ్యతను అప్పచెప్తూ, అంటే తన బిడ్డని చదివించే బాధ్యతను అప్పచెప్తూ అమ్మఒడి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలలో, ఎన్నో లక్షల కుటుంబాలలో విద్యా దీపాన్ని వెలిగించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మరి చాలామంది తల్లిదండ్రులు పేదరికంతో వాళ్ళ బిడ్డలను చదివించలేక వాళ్ళు పనులకు వెళుతూ వాళ్ళతో పాటు పిల్లలను కూడా పనులకు తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని గ్రహించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు
పేదరికం అనేది వాళ్ళ విద్యకు ఆటంకం కాకూడదు అని ఈ రోజున ఆ పిల్లల యొక్క బాధ్యతను ఒక మేనమామగా ఆయనే తీసుకుని ఈ రోజున బిడ్డలందరినీ కూడా చదివించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ విధంగా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, అటు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, అంటే ఇష్టంతో కరోనా తర్వాత ఇప్పుడు కూడా కరోనా ఉంది లేదని కాదు, కొంచెం బయటకు వచ్చి ఇట్లా కలవడం, ఇట్లా పూజలు చేసుకోవడము చాలా బాగుంది. కానీ 1993లో స్టార్ట్ చేసినాము గణేషుని. అప్పటి నుంచి మేము గణేశుడు దాంతో కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాము. అప్పటి నుంచి కంటిన్యూగా ఈ సంవత్సరం కొత్త గుడి కట్టుకున్నాం మేము. ఈ గుడి చాలా బాగుంటుంది. ఈ గుడి చూడటానికి కూడా కరీంనగర్ వాసులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, వేరే తెలంగాణ ప్రజలు ఎవరైనా రావచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ భద్రాచలము, సెకండ్ శ్రీపురం కాలనీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. కావున భక్తులు తప్పకుండా ఈ గుడిని చూడటానికి, ఆంజనేయుని సీతారామాంజనేయులను చూడటానికి కూడా తప్పకుండా రాగలరు. కరీంనగర్కు శ్రీపురం అనేది అమ్మవారికి ముక్కుపుడక ఎట్లను, మా శ్రీపురం కాలనీ కూడా కరీంనగర్కి అలాంటిది. తెలంగాణ వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళైనా తప్పకుండా శ్రీపురం కాలనీ గుడికి వచ్చి చూసుకోగలరు. మా అతిథి స్వీకారాలు కూడా స్వీకరించగలరు. ఎవరు వచ్చినా కూడా మణిమాల శ్రీపురం కాలనీ వాసులందరికీ కుంకుమ పూజల తరఫున, వినాయక చతుర్థి తరఫున ధన్యవాదాలు. ఈ యొక్క మన శ్రీపురం కాలనీలో గణపతి నవరాత్రుల సందర్భంగా మనం మన భక్తాంజనేయ స్వామి ఆలయంలో గణపతిని ప్రతిష్ఠించుకొని రోజు స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు, గణపతి ప్రతిష్ఠించుకొని నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. రోజు ఉదయం సాయంకాలం స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా గురువారం నాడు ఇక్కడ 108 ప్రసాదాలతోని స్వామివారికి నివేదన కార్యక్రమం కూడా జరిగింది. మరియు యొక్క అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. మరియు ఇక ఈరోజు శుక్రవారం గణపతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ మా భక్తాంజనేయ స్వామి ఆలయ మండపంలో మహిళా మండలిచే ఇక్కడ కుంకుమ పూజా కార్యక్రమం, అమ్మవారికి నిత్య పూజ కుంకుమ పూజా కార్యక్రమం, లక్ష్మీ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అమ్మవారికి ఇప్పుడే కుంకుమ పూజా కార్యాలను నిర్వహించుకొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. కుంకుమ పూజా కార్యక్రమాలు కూడా 100 మంది శ్రీపురం కాలనీ మహిళా మండలిచే ఇక్కడ కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆ యొక్క పూజా కార్యక్రమంతో ఆ యొక్క గణపతి యొక్క ఈ యొక్క పూజా కార్యక్రమాలతోని గణపతి యొక్క మరియు అమ్మవారి కృపకు పాత్రులు వాళ్ళు ఆ యొక్క ఆశీస్సులు వారికి లభించాలని కోరుకుంటున్నాను. మరియు ఈ యొక్క పూజా కార్యక్రమం మహిళా మండలితోనే వైభవంగా నిర్వహించబడ్డాయి. దీని తర్వాత కూడా అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇది గమనించగలరని నేను ఇక్కడ శ్రీపురం కాలనీలో ఇక్కడ భక్తాంజనేయ స్వామి ఆలయంలో భక్తాంజనేయ శివాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ నా పేరు సముద్రాల విజయ సారథి. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్ర చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీగా వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి ర్యాలీగా వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి దాడి చేయడం జరిగింది. ఆ దాడిని మేమంతా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లుగా మేమంతా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి రౌడీ రాజ్యం, గూండా రాజ్యాన్ని మళ్ళా తిరిగి ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా చేయాలని మీ దురుద్దేశాన్ని ఫస్ట్ మీరు మానుకుంటే మంచిది. గడిచిన మున్సిపల్ ఎలక్షన్లో మీకు పెద్ద చెప్పదెబ్బబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ముఖాన్ని కూడా చూడకోకుండా కనీసం ఎక్కడే కానీ మీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ కానీ గెలవనీకోకుండా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బుద్ధి చెప్పారు. అయినా మీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్లారు.
పరిషత్ ఎన్నికల విషయంలో కోర్టుకు వెళ్ళి కోర్టులో ఏదో సాధించాలనుకున్నారు. కానీ కోర్టు కూడా అదే ఎలక్షన్ లెక్కింపు చేయమని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు రేపు మన్నాడు మొదలు పెడుతున్నటువంటి ఎలక్షన్ కౌంటింగ్ లో ఎలాగో వీళ్ళు ఓడిపోతున్నారు. భారీ స్థాయిలో మరో ప్రభంజనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించబోతుందన్న తరుణంలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదో ఒకటి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతోనే ఈరోజు జోగి రమేష్ గారి పైన దాడి చేయడం జరిగింది. మేము ఈరోజు స్వచ్ఛందంగా అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో నిలిచిపోయి ప్రజల మనిషిగా ముందుకెళ్తున్న తరుణంలో మీకెందుకు ఇంత ఈర్ష్యా ద్వేషాలు? ఆయన మీలాగా గుండా రాజ్యం చేయలేదు, రౌడీ రాజ్యం చేయలేదన్నా మీరు చేస్తున్నటువంటి. గత ప్రభుత్వం తీసుకుంటే 2014లో మీరు గెలిచిన తర్వాత ఎన్ని రౌడీజం జరిగింది, ఎంత రౌడీజం జరిగింది. శాంతి నిరసన చేసుకున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కానీ కార్యకర్తల పైన కానీ మీరు చేసినటువంటి దౌర్జన్యము మీకు గుర్తుకు రాలేదా అని ఈరోజు సభాముఖంగా మీకు ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో రోజమ్మ మీద కానీ ఆఖరికి ఎయిర్పోర్ట్ లో కానీ తర్వాతగా మా స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసి దాన్ని కోడికత్తగా చిత్రీకరించింది మీరు కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా ఎన్నే చేసుకుంటూ పోయినారు. అయినా కూడా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నిరంకసతో పరిపాలన వద్దు, మనము శాంతియుతమైన పరిపాలన ఇద్దాం, నిజాయితీపరమైన పరిపాలన ఇద్దాం అనే ఉద్దేశంతో కక్షపూరితం కూడా లేకోకుండా ప్రజలకు ఎంతో శాంతియుతంగా ప్రజల సంక్షేమ పథకాలతో చేరువవుతూ ప్రజలకు శాంతియుతంగా పరిపాలన అందిస్తుంటే ఓర్వలేక ఈర్షతో ఈరోజు రేపు ఎలాగో ఒక ప్రభంజనం రాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ విషయంలోనే అది తట్టుకోలేక మీరు ఒక రౌడీజానికి ప్రోత్సహిస్తూ నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి జోగి రమేష్ గారి పైన దాడి చేయడం జరిగింది. ఇది ఎంత హేయమైన చర్య అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే మిమ్మల్ని నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎంత చీకొడతారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రధాన ప్రతిపక్షమైన మీరు ఏదైనా ఉంటే పాలక మండలికి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. మీ సలహాలు ఒకవేళ నిజంగా కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం కూడా పాటిస్తుంది. అంతేగాని ఆయన పాత్ర నిన్న మాట్లాడిన భాష ఏందండి? అది ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మా భాష ఆయన మాట్లాడుతున్న భాష అవును కరెక్టే. మీరు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కాదు. మీ ముఖ్యమంత్రి మాదిరి జన్మభూమి కమిటీలు బట్టి అన్ని దోచుకొని రా అని చెప్పలేదు. మీ ముఖ్యమంత్రి మాదిరిగా 6 నెలలు మీకు టైం ఇస్తున్నాను, వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అని చెప్పేసి మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పలేదు. అదేరా ఆయన చేసిన తప్పు చెప్పండి. అంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తే ఆయన ముఖ్యమంత్రి, దౌర్జన్యాన్ని ప్రోత్సహించే ఆయన ముఖ్యమంత్రి. మీ దృష్టిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంక్షేమ పాలనే ముఖ్యమని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి అన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి మీ దృష్టిలో ముఖ్యమంత్రి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ రోజు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజునటువంటి దాడికి ఏదైతే ఉందో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదలని కూడా చెప్తున్నాం. సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగిందంటే అసలుకి గతంలో ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం మేము బీసీల కష్టవాది, బీసీలే మా పార్టీ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు నిన్న మాట్లాడినందుకు మీ నాయకులు మీ ఇంటికాడుకు అడిగేకి వస్తే తప్పు కాదా అంటే టీడీపీ గుండాలతో ఈ బొద్దు ఒక బీసీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తున్నారే, ఇదేనా మీ బీసీల మీద ఉండే గౌరవం? బీసీ అంటే సులభంగా 2019లో బీసీలో ఏకదాడిగా ఏకమయ్యి మొత్తం టీడీపీ పార్టీకి బుద్ధి చెప్పింది. టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 4 రూపాయలుగా చేసినారు బీసీలంతా కలుసుకొని. ఇంకా బుద్ధి రాలేదా? ఈ రోజు బీసీ నాయకుల మీద దాడి చేస్తే బీసీలు ఊరుకుంటాం అనుకుంటువా? ఈ పొద్దు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు గౌరవంగా ఈ పొద్దు బీసీలో ఎంతో ఒక స్థాయిలో పెట్టినాడు. అటువంటి నాయకుడికి నిన్న మాట్లాడితే మా బీసీలు ఊరికే ఉంటారా? ఎవరు ఊరికే ఉంటాడు? ఎప్పుడు కానీ నీకు రాంగ్ ఇప్పటికే బుద్ధి చెప్పారు. రేపు జరిగిపోయే